అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం. టీవీలు, సోషల్ మీడియా లేని రోజుల్లో రేడియోనే వినోద సాధనం, సమాచార వారధి. ఇప్పటి తరానికి రేడియోతో అంత గొప్ప అనుభవాలు ఉండకపోవచ్చు, కానీ సిగ్నేచర్ ట్యూన్ అనంతరం సుప్రభాతంతో మొదలయ్యే ఆకాశవాణి కార్యక్రమాలు అన్ని వర్గాలను జనరంజకంగా పలకరించేవి. ప్రాంతీయ వార్తలు, భక్తి గీతాలు, సినిమా పాటలు, నాటికలు, కార్మికుల కార్యక్రమాలు వంటివి మనసుకు ఆహ్లాదాన్ని పంచేవి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమయ్యే నాటకానికి ఎదురుచూపులు చూసేవారు. రేడియో కార్యక్రమాల ప్రసార సమయాలు కూడా రోజువారీ జీవితానికి అనుగుణంగా ఉండేవి. దీంతో పాటలు, కబుర్లో వింటూనే పనులు చేసుకునేవారు. ఇవి ప్రజలకు రేడియో చేరువ కావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వాల్వ్ రేడియోలతో ప్రారంభమై ట్రాన్సిస్టర్ రేడియో, పాకెట్ రేడియో వంటి మార్పులు వచ్చినా జనం మాత్రం ఆకాశవాణి అన్న మాటకి పులకరించిపోయేవారు. క్రికెట్ కామెంటరీలు, భద్రాచల సీతారామ కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం, శ్రీలంకకు చెందిన రేడియో సిలోన్లో పనిచేసే తెలుగు అనౌన్సర్ మీనాక్షి పొన్నుదురై గొంతు వినడం నాటి తరానికి మధుర జ్ఞాపకాలు. రేడియో ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను కూడా రగిలించింది. అప్పట్లో రేడియో వ్యాఖ్యాతలు మన బంధువుల్లా అనిపించేవారు. సిగ్నల్ అందక 2 కార్యక్రమాలు కలిసిపోయినా యాంటెనాలను అటు ఇటు కదుపుతూ హడావిడి పడిన రోజులు ఈ తరానికి తెలియవు. రేడియోకు లైసెన్సులు కూడా ఉండేవి. పోస్టాఫీస్ లో డబ్బు కడితే ఒక పాస్ పుస్తకంలో రకరకాల స్టాంపులపై ముద్రలేసి ఇచ్చేవాళ్ళు. ఇక డిజిటల్ యుగంలోనూ రేడియోకు క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ప్రపంచ జనాభాలో 95% పైగా ప్రజలు సమాచారం కోసం రేడియోపై ఆధారపడుతున్నారు. FM ప్రసారాలు నేటి తరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రధాని మోదీ మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటలను, అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారంటే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనాటి జ్ఞాపకాలను అందించే చిరు ప్రయత్నం చేసింది మీ విశ్వ భారత్ మీడియా.